జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 7వ శ్లోకము. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, రజోగుణము యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఇది స్త్రీ పురుషులకు పరస్పరము కోరికను పుట్టిస్తుంది, ప్రీతిని పుట్టిస్తుంది. భోగములను అనుభవించాలి అనేటటువంటి కోరికను పుట్టిస్తుంది రజోగుణం. ఇక బంధువులతో అనుబంధాలు పెంచుకోవాలి అనేటటువంటి కోరికను పుట్టిస్తుంది ఈ రజోగుణం. ఇట్లా కోరికలు పుట్టగానే ఆ కోరికలను సాధించటం కోసం పనులు చేస్తాడు జీవుడు. అట్లా చేసినటువంటి పనుల వల్ల వచ్చిన పుణ్యపాపములను అనుభవించటము కోసం వాటికి తగినటువంటి జన్మలను ఎత్తుతూ ఉంటాడు జీవుడు. ఆ రకంగా రజోగుణము జీవుడిని బంధిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు రజోగుణము మనను ఏ రకముగా బంధిస్తుందో ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ రజోగుణము చేత బంధింపబడకుండా ఉండేటటువంటి ప్రయత్నములో భాగముగా శ్రీమన్నారాయణుడి చేతిలో పరికరముగా మనము భావిస్తూ శ్రీమన్నారాయణుడి కోసమనే కర్మలన్నింటినీ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడి ఆరాధనగానే కర్మలన్నింటినీ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 268వ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, సకల జగత్కారణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కేవలము తన సంకల్పమాత్రము చేత ఒక గోపబాలుడై హాయిగా స్వేచ్ఛగా ఇతర గోపాలులతో అడవిలో విహరిస్తూ ఉన్నాడు. ఆ అడవిలో, ఆ బృందావనములో ఆ పరమాత్మ చేసినటువంటి చేష్టితములు అన్నీ ఆశ్చర్యకరములు సుమా. స్వాధీనమైనటువంటి సకల ప్రవృత్తులు కలిగినటువంటి పరమాత్మ, సాక్షాత్తుగా లక్ష్మీదేవి చేత సేవింపబడిన పాదపద్మములు కలిగినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ తానే ఒక రూపాన్ని కల్పించుకున్నాడు. ఇప్పుడు గోపాలుడిగా, శ్రీకృష్ణుడిగా పామరులు చేస్తూ ఉండేటటువంటి పనులన్నీ చేస్తూ, ఇతరులను ఆనందింపచేస్తూ, తాను ఆనందిస్తూ ఉన్నాడు. ఆ రకంగా ఆ బృందావనవాసుల యొక్క భాగ్యము ఎంత గొప్పదో కదా. అహోభాగ్యం, అహోభాగ్యం, వారి భాగ్యమే భాగ్యము. అట్లా వారు విహరిస్తూ ఉంటే శ్రీదామ
నామ గోపాలో రామకేశవయోః సఖాః సుబలస్తోకకృష్ణాద్యా గోపాః ప్రేమ్నేదం అబ్రువన్. అట్లా శ్రీకృష్ణుడు బలరాముడితో ఇతర గోపాలులతో అందరితో కలిసి ఆడుకుంటూ ఉంటే బలరామకృష్ణులకు ఒక అంతరంగ మిత్రుడు ఉన్నాడు. ఆయన పేరు శ్రీదాముడు. ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. సుబలుడు, స్తోకకృష్ణుడు అనేటటువంటి మిత్రులు. వీరందరూ కలిసి ప్రేమతో కృష్ణుడితో బలరాముడితో ఈ రకంగా అంటూ ఉన్నారు. రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఇతో విదూరే సుమహత్ వనం తాళాలి సంకులం దూరంబునన్ తాళతరుస్ఫారంబగు వనము కలదు. ఓ బలదేవా, ఓ కృష్ణ, దుష్టులను నశింపచేసేటటువంటి ఓ కృష్ణ, మహాబాహువులు కలిగినటువంటి ఓ బలరామా, ఇక్కడికి కొంత దూరములోనే తాటి చెట్లతో నిండినటువంటి ఒక మహావనముంది అంటూ వారందరూ కలిసి బలరామకృష్ణులకు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 7వ శ్లోకము. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.